ఫస్ట్ అయితే నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను. ఇది తమలపాకు చెట్టు, టేబుల్ రోజా, ఇంకా సన్నజాజి, ఇదేదో ప్లాంట్స్ అండి, నాకు తెలీదు. ఇవి కూడా పూల మొక్కలే అన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా చామంతి చెట్లు, ఇవి కాకడాలు, కరివేపాకు, కనకాంబరం, చామంతులు, ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా చామంతి చెట్టే. ఇది రోజా చెట్టు, నేను కొన్నది. ఇది పాల్ రోజ్ ప్లస్ వైట్ రెండు మిక్స్ అయింది. ఇది రెడ్ రోజ్ అనమాట. ఇది కూడా చామంతి చెట్టు. ఈ 3 మొక్కలు నేను కొన్నాను. అయితే ఈ చామంతి చెట్టుకి సీజన్ అంటూ ఏమీ లేదంట. సో అందుకనే పూలన్నీ బాగా ఎక్కువ పూసేసింది. ఈ పూల మొక్కలు నేను కొన్నప్పుడు ఆ మొక్కలు అమ్మే అతను నాకు 2 విషయాలు చెప్పినాడు. ఇలా గిల్లేయకూడదు, పూలు వచ్చినప్పుడు సిజర్ తీసుకొని కట్ చేయాలి, అప్పుడే మనకు అక్కడ ఆకు పుట్టి చెట్టు అనేది గ్రోత్ అవుతుందంట. ఇలా గ్రోత్ అవుతుంది, బాగా చాలా మంచిగా పూలు పూస్తుంది అని కూడా చెప్పినాడు. అదొక విషయము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మొక్క బూడ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా మట్టి వేసేసి వదిలేయాలి. ఇలా నొక్కకూడదు అనమాట గట్టిగా. ఇలా నొక్కినప్పుడు ఏమవుతుందంటే ఏర్లన్నీ బిగించుకుపోయి చెట్టు చచ్చిపోతుందంట. మనం ఓన్లీ మట్టి ఊరికి అలా వేసేసి వాటర్ పోస్తే కన్నా బాగా చెట్లకి ఏర్లు అనేటివి స్టార్టింగ్ పాయింట్లో ఏర్లు అనేటివి బాగా ఇముడుకుంటాయి. ఇంకోటి ఏంటంటే, ఈ మందులు ఇచ్చినాడు నాకు. ఈ మందులు కూడా మొక్కకి సైడ్ ఉంటుంది కదా మట్టిలో, ఆ సైడ్ కొంచెం మందులు వేసేసి జస్ట్ మట్టి పూడ్చేసి మళ్ళీ కొంచెం వాటర్ వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి, చచ్చిపోకుండా ఉంటాయని చెప్పాడు. ఇది రోజ్ మిక్స్ అనమాట. ఇది ఫ్లవర్స్ నేను మొక్కలు కొన్న దగ్గర ఫ్లవర్స్ బాగా పెద్దగా మంచిగా పూస్తూ ఉన్నాయి. నేను అడిగినాను, మా దగ్గర అయితే ఇలా పోయావు కదా, మీ దగ్గర ఎలా వస్తున్నాయి అని. అప్పుడు ఆయన నాకు ఇది ఇచ్చాడు. ఇది ఒక స్పూను, వీక్లీ వన్స్ ఒక స్పూన్ వేసేసి కొంచెం వాటర్ వేసేస్తే మనకు పూలు మంచిగా పూస్తాయని చెప్పాడు. సో నేను ఇది కూడా తెచ్చుకున్నాను. చూసారుగా మొక్కలు నాటుకోవడం ఎలా, పెంచుకోవడం ఎలా అని. నచ్చిందా? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.